ఇక నిధి ఆలోచనలో పడింది. వరుణ్ రాజ్ తనపై ప్రేమ చూపిన రోజులు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ రోజు వరుణ్ రాజ్ నిధితో ప్రేమగా మాట్లాడుతాడు. ఏం చేస్తున్నావే, తిన్నావా, ఎక్కడున్నావు అంటూ మాట్లాడుతాడు. కొన్ని మాటలు మాట్లాడుకుంటారు ఇద్దరు. ఇక వరుణ్ రాజ్ ఇలా అంటాడు. ఆ రోజు రాత్రి టైంలో ఇలా అంటాడు. ఏ నిధి, బయట తిరక్కు, ఈరోజు చంద్రగ్రహణం. ఇది చాలా ఇయర్స్ తర్వాత వచ్చే గ్రహణం అంట. నేను నీకు నైట్ 9 తర్వాత మెసేజ్ చేస్తా. 9 దాకా నీకు మెసేజ్ చేయను, 9 తర్వాత చేస్తా. 9:30కి అలా చేస్తా. గ్రహణం అయిపోయిన తర్వాత చేస్తా. ఇప్పుడు మెసేజ్ చేసుకుంటే ప్రేమికులు విడిపోతారంట. నువ్వు కూడా చెయ్యకు 9 దాకా అంటాడు. 9 తర్వాత మెసేజ్ చేసుకుందాం, ఓకేనా అంటాడు వరుణ్ రాజ్. ఓకే అంటుంది నిధి. ఇక నిధి 10 అయినా మెసేజ్ చేయలేదు వరుణ్ రాజ్కి. ఏమైందే, మెసేజ్ చేస్తలేవు అని మెసేజ్ చేసి తిడతాడు వరుణ్ రాజ్. నువ్వే కదా చెయ్యొద్దన్నావు అంటుంది నిధి. నేను 9:30కి చెయ్యొచ్చు అన్నా కదా అంటాడు వరుణ్ రాజ్. తర్వాత మెసేజ్లో వస్తావా అని అంటాడు. ఇలా వీరి మధ్యన సంభాషణ మెసేజెస్ రూపంలో జరుగుతూ ఉంటుంది. మరుసటి రోజు ఈవినింగ్ టైంలో వరుణ్ రాజ్ నిధికి మెసేజ్ చేస్తాడు. ఒక 5 డేస్ నుండి నిధితో ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఈవినింగ్ నుండి నైట్ దాకా చాటింగ్ చేసుకొని గుడ్ నైట్ చెప్పుకుంటున్నారు. ఇక ఆ రోజు రాత్రి 11 గంటలకి వరుణ్ రాజ్ నిధికి ఏం చేస్తున్నవే, ఉన్నావా అని మెసేజ్ చేస్తాడు. ఏంటి మళ్ళీ ఈ టైంలో అంటుంది నిధి. హైదరాబాద్ వెళ్తున్నానే అంటాడు వరుణ్ రాజ్. ఇప్పుడా, ఎందుకు, ఈ టైంలో ఏంటి అంటుంది నిధి. మా ఫ్రెండ్ గాని నాన్నకి అప్పుడు బాగాలేదని చెప్పిన కదా, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న చనిపోయిండు, అందుకే వెళ్తున్నా అంటాడు వరుణ్ రాజ్. ఓ అవునా, పాపం, జాగ్రత్తగా వెళ్ళు. ఎవరెవరు వెళ్తున్నారు అంటుంది నిధి. ఇంకో ఫ్రెండ్తో వెళ్తున్నాలే అంటాడు. సరే వెళ్ళు మరి అంటుంది నిధి. ఈ విధంగా ఎన్నో మెసేజెస్ చేసుకుంటారు ఇద్దరు. ఇక వరుణ్ రాజ్ హైదరాబాద్ వెళ్ళాక కూడా చాలా కూల్గా ప్రేమగా మాట్లాడుతున్నాడు నిధితో. ఇక ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్ అయితే లేవు కానీ మెసేజెస్ మాత్రం ఫుల్గా చేసుకుంటున్నారు. ఇక 2 రోజుల తర్వాత వరుణ్ అంత మంచిగా ప్రేమగా మాట్లాడుతుంటే ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగింది మనోనిధికి. తనకి చాలా హ్యాపీగా ఉంది. ఇక ఒకరోజు వరుణ్ రాజ్ నిధికి మెసేజ్ చేసి, నిధి, మా ఫ్రెండ్ గాడు చనిపోయాడే అంటాడు. వాళ్ళ నాన్న చనిపోయాడు అని చెప్పిన కదా, తను చనిపోయాడు ఈరోజు అని చెప్తాడు. నీ ఫ్రెండా? అయ్యో ఎందుకు? అయినా వాళ్ళ నాన్న చనిపోయి 10 రోజులు కూడా కావట్లే, అప్పుడే నీ ఫ్రెండ్ చనిపోయాడని చెప్తున్నావు. నాకేం చాలా బాధగా ఉందంటే నీకెలా ఉందో, ఎందుకు నీకే ఇలా జరుగుతుంది అంటుంది నిధి. ఏమోనే అంటాడు వరుణ్ రాజ్. సరే నేను వెళ్తున్నా అంటాడు వరుణ్. ఎలా వెళ్తున్నావు, ఎలా వెళ్తావు అంటుంది నిధి. అప్పుడు రాత్రి 9 అవుతుంది టైం. సర్లే, నేను ఫ్రెండ్స్తో బైక్ మీద వెళ్తున్నా, మార్నింగ్ చేస్తాలే, బాయ్ అంటాడు వరుణ్ రాజ్. సరే అంటుంది నిధి. ఇక నెక్స్ట్ డే నిధి కాలేజ్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు వరుణ్ రాజ్ మెసేజ్ చేస్తాడు నిధికి. అప్పుడు నిధి, అసలు ఎందుకు చనిపోయాడు నీ ఫ్రెండు అని అడిగింది వరుణ్ రాజ్ని. లవ్ ఫెయిల్యూర్ అయింది, వాడు ప్రేమించిన అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంది అంటాడు. నీ ఫ్రెండు ఇలా చనిపోవడం అస్సలు బాలేదు, ఇలా చేసి ఉండాల్సింది కాదు, ఇలా చేయకుండా ఉంటే బాగుండేది. ఆ అమ్మాయినైనా తన లైఫ్, తనకంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా అంటుంది నిధి. మీ అమ్మాయిలు మంచివారు కాదే, అబ్బాయిలని మోసం చేస్తారు అంటాడు వరుణ్ రాజ్. అందరూ అలానే ఉండరు అంటుంది నిధి. ఇక 3 రోజుల తర్వాత నిధితో వరుణ్ ఇలా అంటాడు. నిధి, మా ఫ్రెండ్ గాడు లవ్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయాడన్నా కదా, ఇప్పుడు వాడు ప్రేమించిన అమ్మాయి కూడా చనిపోయింది, ఆ అమ్మాయి కూడా చనిపోయిందే అంటాడు. అయ్యో, మీ ఫ్రెండ్ చనిపోవడానికి తనే కారణం అనుకొని చనిపోయి ఉంటుంది. తనకు కూడా ప్రేమ ఉంది కానీ ఎలాంటి కారణాల వల్ల తను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో, తను ప్రేమించిన వాడే లేనప్పుడు నేనెందుకు అని చనిపోయి ఉంటుంది అంటుంది నిధి. మళ్ళీ అదే రోజు రాత్రి 9కి
వరుణ్ రాజ్ నిధికి మెసేజ్ చేశాడు. హాయ్ అని చేశాడు. నిధి రిప్లై ఇచ్చింది. కొద్ది సంభాషణ తర్వాత రోడ్డు దగ్గర ఉన్ననే, ఎక్స్ రోడ్ దగ్గర ఉన్ననే, ఒక్క బండి కూడా రావట్లే అంటాడు. ఈ టైంలో ఏముంటాయి అక్కడ, నైట్ లైట్స్ కూడా ఉండవు, చీకటి చీకటిగా ఉంటుంది అంటుంది నిధి. చీకటే ఉంది అంటాడు వరుణ్ రాజ్. భయమైతలేదా అంటుంది నిధి. నువ్వు రా మరి మాట్లాడుకుంటూ కూర్చుందాం అంటాడు వరుణ్ రాజ్. ఇలా వీరి మధ్య కొద్ది సంభాషణ జరుగుతుంది. ఎలా మరి మీ ఫ్రెండ్స్ని ఎవరినన్నా రమ్మన్నావా అంటుంది నిధి. ఫ్రెండ్ వస్తున్నాడులే, ఫోన్ చేసి చెప్పిన అంటాడు వరుణ్ రాజ్. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా వరుణ్ రాజ్ ఫ్రెండ్ బైక్ తీసుకొని వస్తాడు. సర్లే ఫ్రెండ్ వచ్చిండు, వస్తున్నా నేను అంటాడు వరుణ్ రాజ్. రా నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా అంటుంది నిధి. ఎక్కడ అంటాడు వరుణ్ రాజ్. మీ ఇంట్లో అంటుంది నిధి. అంత లేదులే నీకు అంటాడు వరుణ్ రాజ్. నేను ఇప్పుడు మీ ఇంటి ముందు కూర్చున్నా, మీ గేటు ముందే కూర్చున్నా, మీ గేటు ముందు కూర్చొని నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా అంటుంది నిధి. మరీ అంత ఎక్కువగా కలలు కనకులే, ఎక్కువగా ఊహించుకోకు అంటాడు వరుణ్ రాజ్. సరేలే నేను బండి మీద ఉన్నా, ఇంటికి వెళ్ళాక చేస్తా అంటాడు వరుణ్ రాజ్. ఓకే అంటుంది నిధి. ఒకరోజు డిగ్రీ ఫైనల్ ఇయర్లో మనోనిధి, అనూహ్యలు వాళ్ళ కాలేజ్లో పార్టీ ఉండటంతో హాఫ్ శారీ కట్టుకున్నారు ఇద్దరు. చాలా ముద్దుగా సింపుల్గా రెడీ అయ్యారు. ఆ రోజు ఇద్దరు బస్సులో సెల్ఫీ ఫొటోస్ దిగారు. ఆ ఫొటోస్ని అనూహ్య శ్రీకర్ కృష్ణకి పంపింది. ఇక తర్వాత రోజున అవే ఫొటోస్ వరుణ్ రాజ్ నిధికి పంపాడు. చాలా బాగున్నవే, మీ ఇద్దరు చాలా బాగున్నారు అంటాడు వరుణ్ రాజ్. ఈ ఫొటోస్ నీకెలా వచ్చాయి అంటుంది నిధి. వరుణ్ రాజ్ ఆన్సర్ ఇవ్వడు. దొంగమొహపోడు. ఇన్ని రోజుల తర్వాత మెసేజ్ చేస్తున్నాడు, ఇన్ని రోజులు మెసేజ్ చేయలేదు, ఈ ఫోటో చూడగానే చేస్తున్నాడు అనుకుంటుంది నిధి తన మనసులో. తర్వాత మనం నిధి అనూహ్యని అడుగుతుంది. ఈ ఫొటోస్ వరుణ్ రాజ్ దగ్గరికి ఎలా వెళ్ళాయి? నేనైతే పంపలే కదా తనకి, మరి ఎలా వెళ్ళాయి అంటుంది. ఏమోనే, నేను అడిగి తెలుసుకుంటాను శ్రీకర్ కృష్ణని అని శ్రీకర్ కృష్ణని అడిగి తర్వాత రోజున మనోనిధికి చెప్తుంది అనూహ్య. శ్రీకర్ కృష్ణ ఫోన్లో నుండి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో పంపించుకున్నాడంటనే నువ్వు బాగున్నావని. ఆ ఫ్రెండ్ నుండి వరుణ్ రాజ్ ఏమైనా పంపించుకున్నాడేమో, వాళ్ళంతా ఒకే క్లాస్మేట్, ఒకే కాలేజ్ కదా అంటుంది అనూహ్య. ఆ ఫొటోస్ చూసి 3 రోజుల మురిపంగా 4 రోజులు మెసేజ్ చేశాడు వరుణ్ రాజ్ నిధితో. నీ ఫొటోస్ పంపవే అని అడిగాడు నిధిని వరుణ్ రాజ్. అబ్బా నువ్వు అడగాలే కానీ నేను కాదంటానా అని మనసులో అనుకొని ఒక 10 ఫొటోస్ సెండ్ చేసింది మనోనిధి వరుణ్ రాజ్కి. వరుణ్ అవి చూడగానే వావ్ నేను చాలా బాగున్నావు అంటాడు. ఇక 2 రోజుల తర్వాత ఎటువంటి మెసేజ్ రాలేదు. వరుణ్ రాజ్ నుండి మనోనిధికి ఎటువంటి మెసేజ్ రాలేదు. రైటర్గా అమ్మాయిల కోసం ఒక మాట, రైటర్ మాట. మనోనిధిలాగా ఏమీ ఆలోచించకుండా అలా అడగగానే ఇలా ఫొటోస్ పెట్టకండి. ఇంకా నయం వరుణ్ రాజ్ మంచోడు కాబట్టి ఆ ఫొటోస్తో ఎలాంటి బ్లాక్మెయిల్ చేయలేదు నిధిని. నువ్వు నేను అడిగిన దానికి ఒకే చెప్పకపోతే ఈ ఫొటోస్ మార్పింగ్ చేసి అలా చేస్తా ఇలా చేస్తా అంటూ నిధిని బ్లాక్మెయిల్ చేయలేదు. అందరూ వరుణ్ రాజ్లానే ఉంటారనుకోకండి. మిమ్మల్ని నిజంగా ప్రేమించకపోయినా మిమ్మల్ని వాడుకోవడానికి ఇలాంటి బ్లాక్మెయిల్స్, చీప్ ట్రిక్స్ ప్లే చేసేవారు కొందరు ఉంటారు. ఇప్పుడు సమాజంలో ఇలాంటి బ్లాక్మెయిల్స్ చేసేవారిని మనం చాలామందిని చూస్తున్నాం, ఎంతోమందిని చూస్తున్నాం. కాబట్టి అమ్మాయిలు అలర్ట్గా ఉండండి. మోసానికి చోటు ఇవ్వకుండా, ఎదుటివారు మనల్ని బ్లాక్మెయిల్ చేసే ఛాయిస్ వారికి ఇవ్వకుండా, మనల్ని చీట్ చేసే ఛాయిస్ వాళ్ళకి ఇవ్వకుండా స్మార్ట్గా థింక్ చేయండి, తెలివిగా ఉండండి. అమాయకంగా ఉండి చిక్కుల్లో పడకండి. మీరు నిజాయితీగా సిన్సియర్గా లవ్ చేయగానే సరిపోదు, అటువైపు వ్యక్తి కూడా మిమ్మల్ని సిన్సియర్గా, నిజాయితీగా, నిజంగా మిమ్మల్ని లవ్ చేయాలి కదా. ముందు అది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వరుణ్ రాజ్, మనోనిధి, విరాజ్ల గురించి తెలిసిన తర్వాత కూడా మనోనిధితో ప్రేమగా మాట్లాడాడు. మనోనిధి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు, తర్వాత మళ్ళీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కొద్ది రోజులు ప్రేమగా మాట్లాడాడు. నిధి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది.
అప్పుడు అంత మంచిగా మాట్లాడాడు. తన మాటల్లో ప్రేమ చూపాడు. ఇప్పుడు చూస్తేనేమో ఇలా తయారయ్యాడు. ఎప్పుడు అదే ప్రేమ చూపిస్తే ఎంత బాగుండేది. పోనీలే, కనీసం ఇదైనా దక్కింది నేను ప్రేమించిన వాడి నుండి అని అనుకుంటూ ఉంటుంది మనోనిధి తన మనసులో. అప్పుడే తరుణి రైటర్ మాట. వరుణ్ రాజ్ ఫ్రెండునే కాదు, చాలామంది ప్రేమ విఫలమైందని, లవ్ ఫెయిలియర్ అంటూ వాళ్ళ ప్రాణాలనే కోల్పోతున్నారు. ప్రేమించిన అమ్మాయి కోసమో, అబ్బాయి కోసమో, అబ్బాయి మోసం చేశాడనో, అమ్మాయి మోసం చేసిందనో, ప్రేమలో మోసపోయానంటూ ఒక అమ్మాయి కోసం, ఒక అబ్బాయి కోసం కనిపెంచిన తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించకుండా విలువైన ప్రాణాలని వారి చేతులారా వారే తీసుకొని తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి తీరని లోటుని మిగిల్చి, తల్లిదండ్రులకి కడుపు కోతని, కన్నీళ్ళని మిగిలిచ్చే ఈ ఆవేశపూరితమైన నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. లవ్ ఒక్కటే జీవితం కాదు, ప్రేమ ఒక్కటే జీవితం అనుకుంటే ఎలా? లవ్ ఫెయిల్యూర్కి చావు ఒక్కటే పరిష్కారం కాదు, కానే కాదు. ఎవరైతే మిమ్మల్ని మోసం చేసి సిన్సియర్గా లవ్ చేసే మీ హృదయాన్ని గాయపరిచారో వారే ఒకరోజు మిమ్మల్ని చూసి అనవసరంగా మిస్ చేసుకున్నామే అనుకునే విధంగా చేయాలి. ఎంత మంచి వ్యక్తిని వదులుకున్నానే, ఇంత మంచి వ్యక్తిని వదులుకున్నానే, నా చేతులారా నేనే దూరం చేసుకున్నానే అని అనుకునే విధంగా మనం అవ్వాలి. వారి ముందు మంచి స్థానంలో, ఒక హోదాలో ఉండాలి. విఫలమైన ప్రేమ గురించి పక్కన పెట్టి ముందున్న భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. సిన్సియర్గా లవ్ చేసినప్పుడు ఆ ప్రేమ ఫెయిల్ అయితే చాలా పెయిన్ ఉంటుంది, విపరీతమైన బాధ ఉంటుంది. పడిన బాధ చాలు, కొన్ని నెలలకైనా ఆ బాధలో నుండి బయటికి వచ్చి బయటి ప్రపంచాన్ని చూసి భవిష్యత్తు గురించి ఆలోచించండి. సరే, ఒక 1 ఇయర్కైనా ఆ బాధలో నుండి బయటికి రండి. మోసపోయిన ప్రేమనే ప్రపంచంగా భావించొద్దు. బాధనే ప్రపంచంగా బ్రతికేయకుండా గమ్యం వైపు అడుగులు వేయండి. నిజాయితీగా ప్రేమించే మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు వారే దురదృష్టవంతులు. ఎందుకు మిస్ చేసుకున్నాంరా బాబు అనుకునేలా వారి ముందు మీరు ఎదగాలి. అంతేకాని మీరు ప్రేమించిన ఆ ఒక్క వ్యక్తి కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. అస్సలు మిమ్మల్ని కాదనుకొని మీకు దూరంగా వెళ్ళిన వారి కోసం, మీపై ప్రేమనే లేని వారి కోసం మీ ప్రాణం ఎందుకు తీసుకోవాలి? నిన్ను దూరం చేసుకున్న ఒక్క వ్యక్తి కోసం నీ ప్రాణం తీసుకొని నీ చుట్టూ నిన్నిష్టపడే వ్యక్తుల బాధకు, దుఃఖానికి ఎందుకు కారణం అవ్వాలి? ఒక్కసారి మనసు పెట్టి బాగా ఆలోచించండి. విలువైన ప్రాణాలని విలువలేని మనుషుల కోసం తీసుకునేదెందుకు?